ఏవిఆర్ విజ్ఞాన కేంద్రము యలాపూరి బాలోత్సవాలు సంయుక్తంగా నిర్వహించిన వేసవి విజ్ఞాన వినోద ఏదైతే ఈ యొక్క క్యాంప్ ఉందో ఈ క్యాంపుకి సభాధ్యక్షులుగా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మొత్తానికి కూడా ప్రిన్సిపాల్గా అంటే ఈ 15 రోజుల కార్యక్రమం సుమారుగా వ్యవహరించిన నరసింహరావు గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలందరికీ కూడా కేంద్ర బిందువుగా ఉన్న పెద్దలు గుడిపాటి నరసింహరావు గారు, ఇక్కడ చేసిన పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన చాలామంది ఉన్నారు. వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. అదేవిధంగా ఈ విద్యార్థులకు తల్లిదండ్రులకి కూడా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. పిల్లలందరూ గమనించినట్లయితే నేను మైక్ తీసుకున్న తర్వాత అలా వదలకూడదు. ఎవరైనా డిగ్నిఫైడ్గా ఈ విధంగా కాదు అంటే ఇది పని చేస్తుందా లేదని చెక్ చేసుకుంటే అడిగానంటే సరే సార్ చెప్పినట్టుగా ఇలా అంటే ఒక్కొక్కసారి సౌండ్ రాదు. అందుకని సింపుల్గా అన్నందువల్ల ఉపయోగం ఏంటంటే పని చేస్తుందా లేదని తెలుస్తుంది. అదే కదా అంటే బాగా చేయకూడదు ఎంత అలా అనుకోవాలి. అది పిల్లలు ఇది నేర్చుకోవాలి. పెద్దవాళ్ళకి చెప్తే కొంతమంది బాధపడతారు. నేను పెద్దవాళ్ళకి చెప్పను, చిన్నపిల్లలకి చెప్తారు. కాబట్టి ఇది అలవాటు చేసుకోవాల్సింది మీ అందరినీ కోరుతా ఉన్నా. మీ అందరిలో చాలా పెద్దవాళ్ళకు కూడా నేను తెలుసు, ఎందుకంటే కొంచెం లేట్గా వస్తూ ఉంటా నా యొక్క పనులు బిజీ వల్ల చాలామందికి తెలుసు. అయితే మీరు ఏదైతే ఈ పిల్లల్ని ఈ యొక్క క్యాంపులకి ప్రోత్సహించారో ఫస్ట్ మీ అందరికి కూడా ఇప్పుడున్న పిల్లల తరఫున పిల్లల చేతుల మీదుగా పెద్దల చేతులు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేయాలి. చప్పట్లు కొట్టండి. ఆ చప్పట్ల ద్వారా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా ఒక క్యాంప్ లాగా అంటే చెస్ రకరకాల ఐటమ్స్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి బయట ఏ విధంగా ఉందంటే సమ్మర్లో డబ్బులు పోగు చేసుకోవడం కోసం వీళ్ళు క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు అనే సెకండ్ థాట్లో వెళ్తున్నారు తప్ప ఫస్ట్ థాట్ ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని మన నగరంలో నేను చాలా విన్నాను. మన నగరంలో తక్కువ మంది భావిస్తున్నారని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడ మన కేంద్రం ఈ విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలకు కూడా కొంతమంది ఆహ్వానించినప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ విధంగా మాట్లాడుతున్నారు. అరే బాబు మీరు ఇచ్చేది 300 రూపాయలు, మేము ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వాలి, అదేవిధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి, అదేవిధంగా స్నాక్స్ ఏర్పాటు చేయాలి, ఎంత వస్తుందంటే దాన్ని ఎక్కువ భావిస్తున్నారు. ఎవరైనా పిల్లల కోసం తమ జీవితాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు, అదేవిధంగా ఎక్కువ ధనాన్ని కేటాయిస్తారు, ఇంకా ఏ రిసోర్సెస్ కూడా పిల్లల కోసం చేస్తారు. ఎందుకంటే మన యొక్క ఉనికిని అస్తిత్వాన్ని కాపాడాలి అంటే అసలు పిల్లలే కదా మనకి వారధి అనేది. ఇది ఒకటైతే, రెండవది ఈ సమాజం సుభిక్షంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి రిసోర్సెస్ మన చిన్న పిల్లలే. కాబట్టి ఆ పిల్లల కోసం మనం ఎంతవరకైనా చేయాలి. ఒకవేళ మనం ఖర్చు పెట్టే రూపాయలు నేనైతే అనుకుంటాను 90 పైసలు వృధా అయిపోయినా ఎవరన్నా దోచేసుకున్నా కూడా 10 పైసలు ఈ బాబు మా అబ్బాయి లలిత విజ్ఞాన భరత్ దేవరకొండ అదేవిధంగా మా పాప 10th అయిపోయి ఇంటర్కి వచ్చింది, వాళ్ళ కోసం నేను రూపాయి ఖర్చు పెడితే 90 పైసలు దుర్వినియోగం అయినా కూడా నేను బాధపడను, 10 పైసలు అయినా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచిస్తా. కాబట్టి మన పిల్లలు ఏ విధంగా అయితే మనము చక్కగా పెంచుతామో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క సెలవుల్లో ఇటువంటి మంచి విషయాల పట్ల అవగాహన కల్పించడానికి మనం తోడ్పాటు చేస్తాము, మనం ప్రోత్సహిస్తాము, చేతునిస్తాము. అది వృధా కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మంచి నిర్ణయం తీసుకుని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రులందరికీ పెద్దల యొక్క కర్తవ్యాలు జరుగుతూ అభినందనలు, ధన్యవాదాలు తెలుస్తున్నాం. అదేవిధంగా నరసింహరావు గారు తన జీవితం మొత్తాన్ని కూడా మంచి కార్యక్రమాలకి కేటాయించి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఆయనకి పరిపాటు అయిపోయింది. చూసే వాళ్ళందరూ మనకు కూడా అది అలవాటు అయిపోయింది. కానీ పెద్దలు నరసింహరావు గారు ఆయన సింగరేణి సంస్థలో పిఆర్ఓగా పనిచేసి మళ్ళీ ఇంట్లో కూర్చోకుండా పెద్ద వయసులో ఇలా రావడం, అదేవిధంగా మైక్రోఆర్ట్స్ శివప్రసాద్ గారు, ఇక్కడ శివప్రసాద్ గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు పేపర్ క్రాఫ్ట్స్, పెద్దలు ఆంజనేయులు గారు లెక్చరర్ గారు, అదేవిధంగా ఆనందనాయుడు గారు రిటైర్డ్ మేనేజర్ అయ్యి ఆయన బ్యాంకులో మేనేజర్గా పనిచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలకి తెలుగు ఏ విధంగా ఇంపార్టెంట్ అంశాలు నేర్పడం, అదేవిధంగా వల్లకవి శ్రీనివాస్ గారు మా బృందం, అదేవిధంగా స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా విఆర్ఎస్ తీసుకున్న నిర్మల గారు పెద్దవిడ వారు, అదేవిధంగా అనేక మంది మా బృందం ఉన్నారు. జర్నీ గారు, లోపల కొమ్ము శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా పాప
బొమ్మ శ్రీనివాస్ గారు వాళ్ళకి అమ్మాయి శరణ్య కూడా హ్యాండ్ రైటింగ్ నేర్పుకుంటే అనేక మంది అనేక రకాలుగా నేనైతే పబ్లిక్ స్పీకింగ్ చెప్పడం జరిగింది, కొంత చెస్ కూడా చెప్పడం జరిగింది, మా బాబు కూడా చెస్ చెప్పడం జరిగింది. ఇట్లా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఈ సమాజం ఉన్నత స్థాయిలో ఉండాలంటే మనకంటూ ఒక పాత్ర ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి పాత్రని చక్కగా ఎఫిషియెంట్గా పోషించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో ఎక్కడైనా కూడా ఏ అవకాశం వచ్చినా కూడా పిల్లలది అంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ యాజమాన్యం కూడా మంచి అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ మీరు ఒక్కసారి ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో వాటిని నెంబర్ వేసుకుంటూ, అదేవిధంగా అప్పుడప్పుడు మీరు అవసరం ఉన్నప్పుడల్లా ఉపయోగించాలి. నేను పబ్లిక్ స్పీకింగ్ చెప్తూ మీకు ఏం చెప్పానంటే, మీ స్కూల్లో అదేవిధంగా ఓకే అదేవిధంగా మీకు పబ్లిక్ స్పీకింగ్ చెప్పాను. మీ స్కూల్లో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సభలు సమావేశాలు జరుగుతాయి. ఏ మాత్రం మీకు అవకాశం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. అవకాశం మీకు లేకపోతే అవకాశాన్ని క్రియేట్ చేసుకోండి. పెద్దలు గుడిపాటి నరసింహరావు గారి యొక్క కోరిక మేరకు ఒకరిని పిలిచి మాట్లాడించుకుంటున్నారు. ఎవరు మాట్లాడతారు? ఆ రోజు నేను మొత్తం 3 days చెప్పినట్టుగా ఉన్నాను. ఈ 3 daysలో సుమారుగా 9 బ్యాచ్లతో మాట్లాడడం జరిగింది. అంటే ప్రాక్టికల్ చేయడం జరిగింది, ఊరికి తీరి చెప్పేయడం కాదు. కాబట్టి అలా మాట్లాడిన వాళ్ళు నేను ఒక 7-8 మందిని బాగా మాట్లాడని చెప్పేసి నేను గమనించడం జరిగింది. ఇప్పుడు ఎవరు వస్తారు ముందుకి? డింపుల్ వెనకాల శాన్వి కమ్. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో పిల్లలు, వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఏకాగ్రతగా ఉంటారు. ఖచ్చితంగా టీచర్స్కి వాళ్ళ పేర్లు కూడా గుర్తుంటాయి. నాకు 10-15 మంది పేర్లు గుర్తున్నాయి, మగ పిల్లల పేర్లు కూడా గుర్తున్నాయి. ఈ పాప బాగా యాక్టివ్గా మాట్లాడింది, పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత ఈ బాబు కూడా పార్టిసిపేట్ చేశాడు. కాబట్టి సార్ కోరిక మేరకు ఒక బాబుతో ఒక సమయం లేదు కాబట్టి ఆ సమయం నువ్వే కొట్టేసావు. మొత్తం సమాజంలో ఆడపిల్లలందరూ ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు ప్రతి ఇంట్లో కూడా. కాబట్టి ఈ పాప ఈ అవకాశాలు తీసుకుంటుంది. ఇప్పుడు నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ఉదయపడుతుంది. అదేవిధంగా చెస్కి సంబంధించి కూడా చెస్ కూడా ఒక 2 రోజులు 3 రోజులు నేర్చుకుని సరిపోదు. అది మేమైతే తక్కువ అమౌంట్తోనే రన్ చేస్తున్నాము, ఫీజుతో. అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ పాప శాన్విని మాట్లాడవలసిన కోరుతా ఉన్నా. నువ్వేం మాట్లాడాలంటే, ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇది ధన్యవాదాల కార్యక్రమం. అంటే ఈ యొక్క 10-12 రోజులు మనం ఈ కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. ఆ తర్వాత ఈరోజు సర్టిఫికేట్స్ ఇస్తున్నాం అర్థమైంది. కాబట్టి దీనికి సంబంధించిన బ్రహ్మాండంగా మాట్లాడాలి. అంటే ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత పబ్లిక్ స్పీకింగ్లో నైపుణ్యాలు నేర్చుకున్న తర్వాత ఏ విధంగా ఉంది, ముందు ఏ విధంగా ఆ డిఫరెన్స్ కనిపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శాన్విశ్రీ. నేను ఏలూరులో సిఆర్ఈడి స్కూల్లో చదువుతున్నాను. వెంకట దేవరకొండ సార్ మాకు పబ్లిక్ స్పీకింగ్ బాగా నేర్పించారు. నాకు అన్నిటికన్నా పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఎన్ని రోజులు పబ్లిక్ స్పీకింగ్ నేర్పించిన దేవరకొండ సార్ నాకు ఫేవరెట్ సార్. ఇంకా చాలా మంది కూడా బాగా చెప్పారు. ఇంకా అందరికీ ధన్యవాదములు.